told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సునీత లడ్డు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా తమ్నేలో, మనము ఉల్లిపాయలు 6 తీసుకున్నామండి. 6 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి గైస్. అండ్ మనము ఎండు రొయ్యలు, ఉల్లిపాయ, టమాటా వండుతున్నాం కదా. ఇదిగో ఎండు రొయ్యలు ఒక హాఫ్ అన్ అవర్ ముందే తీసుకొని నానబెట్టుకోవాలండి. కొద్దిగా నీళ్ళల్లో మొత్తం క్లీన్ చేసుకొని నానబెట్టుకున్నాము. అప్పుడు కొద్దిగా అందులో ఏమైనా వేస్ట్ ఉన్న పోతుంది, ఉబ్బుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర వండే ముందు నానబెట్టుకుంటే కొద్దిగా ఎండు రొయ్యలు ఉబ్బుతాయి వాటర్కి. సో అది బెస్ట్. మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి. సో ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. కడాయి స్టవ్ మీద పెట్టుకున్నామండి. కడాయిలో కొద్దిగా వాటర్ ఉంటే పోతుందండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఒక 4 స్పూన్స్ వేసుకున్నానండి నేను. ఇది కొద్దిగా ఎండు రొయ్యలు కదా, నాన్ వెజ్ టైపే. సో అందుకు ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వేసుకోవాలి. 6 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా ఇందాక, చిన్న చిన్న కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 3 వేసానండి. అవి వేగనివ్వాలి. వేగిందాక కొద్దిగా సిమ్లో పెట్టి వేపుతూ ఉండాలి. ఉల్లిపాయలు వేసాం కదా, అవి వేసిన కొద్దిసేపట్లో ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి, అవి కడిగి నీట్గా వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు నేనైతే ఎండు రొయ్యలు కూడా వేపేస్తాను. మొత్తం వేసేసుకున్నానండి. వేగనివ్వాలండి. సిమ్లో పెట్టాలి కొద్దిగా. ఎందుకంటే ఇది ఎండు రొయ్యలు వేపాలి ప్లస్ ఉల్లిపాయలు వేపాలి కదా, అందుకు కొద్దిగా టైం పడుతుంది. చాలామందికి తెలిసి కాయి. అందుకు సిమ్లో పెట్టి కొద్దిగా వేగనివ్వాలి, పచ్చివాసన అంతా పోయిందాక. బాగా తిప్పాలండి. వేగినాక సాల్ట్ వేసుకున్నానండి నేను. మేము ఆ స్పూన్ తోటి ఒక 1.5 వేసుకున్నానండి. పసుపు కూడా వేసుకున్నాను. పసుపు కూడా వేసుకోవాలి. బాగా తిప్పుకోవాలండి. సిమ్లో పెట్టి మధ్యలో మూత పెట్టి కూడా తిప్పుకున్నానండి. అది నేను కట్టింగ్లో పోయింది. బాగా వేగనివ్వాలండి. ఈలోపు టమాటాలు 8 తీసుకున్నానండి, కడిగి పెద్ద పెద్ద సైజువి. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తారు కానీ నేను ఈసారి ఉల్లిపాయ కాస్ట్ ఉండడం వల్ల కొద్దిగా టమాటాలు వేసాను. అవి కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా. 8 తీసుకున్నాను కదా, కట్ చేసుకొని వేసుకున్నాను. అవి కూడా తిప్పుకోవాలండి. తిప్పుకొని మధ్యలో మూత పెట్టుకుంటూ ఉండాలి. మూత పెట్టుకోవాలి, తిప్పాలి మధ్యలో వచ్చి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా గైస్. మీకు నచ్చితే కూరలో ఏదన్నా కొద్దిగా ఒక లైక్ ఇవ్వండి గైస్. ఇప్పటికీ 300 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు, కానీ వాళ్ళలో ఒక్క వీడియో కూడా ఒక 50 లైక్లు రాలేదండి. అదే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. నేను చేసే ఏమన్నా నచ్చట్లేదా ఏంటి అనేది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి గైస్.
కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే. ఉల్లిపాయ టమాటాలు వేగినాయండి, సిమ్లో పెట్టి చేసుకున్నాం కదా. కారం వేసుకున్నాను నేను, చూస్తున్నారు కదా. 3 to 4 స్పూన్స్ వేసుకున్నానండి. కొద్దిగా వేసుకోవడం వల్ల కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. అంటే చిన్న స్పూన్ తోటి 3 to 4 స్పూన్స్ వేసుకున్నాను. టమాటాలు అంతనా అనుకుంటారు కానీ అది దగ్గరికి అయ్యేసరికి కొద్దిగానే అవుతుంది కూర. సో అందుకు నేను 8 వేసుకున్నాను. తిప్పుకోవాలండి బాగా. ఎన్ని రోజులు కాబట్టి కొద్దిగా పడుతుందండి కారం, అందుకే. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే. కారము, సాల్ట్ అన్నీ సరిపోయినాయండి. అవి కూడా ఎగిపోయినాయి. ఇప్పుడు కూర అంతా అయిపోయినట్టే. ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. చూసారు కదా, నేను ఒక బౌల్లోకి తీసుకొని పెట్టాను. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి గైస్. Please stay tuned to my channel. This is Sunita. Thank you for watching. Please stay tuned to my channel. Thank you friends. Bye bye. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away.